కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ గౌరీ. రచన శ్రీనాథ్ గుర్రం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ గుర్రం శ్రీనాథ్ రచయిత, చిత్రకారులు. నెల్లూరు జిల్లా కోట గ్రామంలో 1962 సంవత్సరంలో జన్మించారు. 1987 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరి పరిపాలనాధికారి హోదాలో 2024 సంవత్సరం మార్చి నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వతహాగా చిన్నప్పటి నుండి చిత్రకారులు. అనేక జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో పాల్గొన్నారు. గ్రూప్ ప్రదర్శనలో వీరి చిత్రాలు ప్రదర్శనలు జరిగి అనేకులు మెప్పు పొందడం జరిగింది. అవార్డులు అందుకున్నారు. ఇలస్ట్రేటెడ్ ఆర్టిస్ట్గా వందలాది కథలకు వివిధ పత్రికలకు అక్షరజ్యోతి, విశాలాక్షి, ఆంధ్రభూమి, సహరి, నిత్య, నవమల్లితీగ, సుమతి మరియు ఉష పక్ష మాస పత్రికలకు బొమ్మలు వేశారు. కవర్ పేజీ బొమ్మలు, లోపల పేజీలకు బొమ్మలు అందించడం చేశారు. అప్పుడప్పుడు కథలు, కవితలు రాయడం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కవితలు FM రేడియోలో ప్రసారం, వివిధ పత్రికలలో కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. గోధూళి వేళ. జీవాలు పగటిపూట మేతకు చేలలోకో అడవిలోకో వెళ్ళి తిరిగి సాలల్లోకి చేరుకునే వేళ. మెల్లమెల్లగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంటోంది. మేఘాలు ఎర్రగావుతో నిండి ఏదో ఉపద్రవం జరగబోతున్నట్టు సూచిస్తున్నాయి. అప్పుడే దుమ్ము లేపుకుంటూ ఊర్లోకి ప్రవేశించింది ఓ లారీ. నేరుగా కొండయ్య ఇంటి ముందు ఆగింది. లారీలోంచి ఇద్దరు ఆజానుబాహులు దిగి కొండయ్య ఇంట్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారు. డబ్బులు చేతులు మారాయి. కాసేపటికి బాగా చీకటి పడింది. లారీని దొడ్డి వెనుక ఉంచి ట్రక్ వెనుక తలుపు తీసి నిటారుగా చెక్కబల్ల వేసి ఉంచాడు క్లీనర్. పశువుల కాపరి కాశయ్య పాకలోని బర్రెల్ని బయటికి తోలి లారీలోకి ఎక్కిస్తున్నాడు. ఒక్కొక్క బర్రె భారంగా దీనవదనంతో కాస్త అర్థం కాక లారీలోకి ఎక్కుతోంది. వాటికి తెలుసు ఒకసారి లారీలోకి ఎక్కితే తిరిగి గూటికి చేరుకోమని. ఆ సంగతి గుర్తుకొచ్చి కొన్ని విషన్న వదనంతో దిగులుగా తప్పనిసరిగా ఎక్కుతున్నాయి కాశయ్య కర్రదెబ్బలకి. చివరగా గౌరీ వంతు వచ్చింది. గౌరీలో ఏమాత్రం విషాద ఛాయలు లేవు. భయం, బాధ, నిట్టూర్పులు అసలే లేవు. ముఖం క్రౌర్యంతో నిండిపోయి ఉంది. ఎంతో హుందాగా, దర్జాగా లారీలోకి ఎక్కింది. లారీ షట్టర్ వేసిన కొద్దిసేపటికి లారీ కదిలింది. ఒక్కసారిగా గౌరీ వెనక్కి తిరిగి ఇంటి గుమ్మం ముందు నించుని ఉన్న కొండయ్య, రాములమ్మల వైపు చూసి గుడ్లురిమి పెద్దగా రంకె వేసింది. ఛీ దుర్మార్గుల్లారా అని తిట్టుకుంది. లారీ కనుమరుగయింది. సాయం సంధ్యవేళ. వెనీలాకాశం ఎంతో ప్రశాంతంగా ఉంది. మబ్బులు లేత నారింజ వర్ణంలో వింత శోభను కురిపిస్తున్నాయి. ఊరికి సమీపంలోని కొండ, ఆపై పచ్చని పైరుగాలులు ఊర్లోకి చల్లగా వీస్తున్నాయి. ఏవేవ్ దిష్టి తీస్తుకురా పిలిచాడు కొండయ్య ఇంటి ముందు గుమ్మం వద్ద నిల్చొని భార్య రాములమ్మని. తెస్తుండా నవ్వు ముఖంతో హారతి పళ్ళెం తీసుకుని వచ్చి దిష్టి తీసి వెళ్ళింది గుమ్మం ముందు నిల్చుని ఉన్న ఒక లేగదూడ, ఒక తెల్లటి ఆవుకు. కొండయ్య పొరుగురులో తెలిసిన వారి నుండి ఒక ఆవు, దూడని కొనుక్కొని వచ్చాడు. ఆవు ప్రక్కన ముచ్చటగా ఉన్న దూడని చూసి రాములమ్మ ఎంతగానో మురిసిపోయింది. ఆమె సంతోషాన్ని ఆసక్తిగా చూసింది ఆ దూడ హారతి వెలుగులో. రేయ్, ఆ ఆవు దూడల్ని ఇలా లాక్రా అరిచింది రాములమ్మ పశువుల కాపరి కాశయ్యని. ఈరోజు చాలా మంచి రోజురా అంటూ ఆవుకి, దూడకి మూపురం మీద, నుదుటి మీద, మోకాళ్లకు పసుపు కుంకుమలు తీర్చిదిద్దింది తను. దీన్ని గౌరీ అనే పేరుతో పిలుద్దాం అంది రాములమ్మ. ఈ దూడ చాలా ముచ్చటగా ఉందిరా కాశీ అని దూడ చెవులను పట్టుకుని ముందుకు లాక్కుని దూడ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అప్పుడు ఆ చిన్నారి గౌరీ ముఖంలో వెలుగులు విరజిమ్మాయి. ఆహా, మా అమ్మ తర్వాత ఈమె నన్ను ఎంత ప్రేమగా చూస్తోంది అనుకుంది మురిసిపోతూ. ఏమయ్యో, మనం ఈరోజు పట్నం పోతున్నాంగా, అక్కడ మన గౌరీకి రంగుల పూసల దండ తప్పకుండా కొనాలి మొగుడుతో చెప్పింది రాములమ్మ.
పాకలో ఒక పక్క గుంజకు కట్టి ఉన్న గౌరీ ఆ మాటలను ఆలకించింది. ఒక్కసారిగా జలపాతంలా ఆనందంతో ఎగసింది తన మనసు. ఎగిరి గంతులేసింది, చిందులేసింది. పలుపు తీసిన తర్వాత చెంగు చెంగున ఎగురుకుంటూ అమ్మ వాళ్ళు నాకు రంగుపూసల దండ కొనిస్తారంట బిగ్గరగా అరిచి తన అమ్మకు చెప్పింది, సంతోషంతో అటు ఇటు గంతులేస్తూ. అనుకున్నట్లే ఆ రోజు సాయంత్రం తన మెడలో రంగురంగుల పూసల దండ రావులమ్మ కడుతూ ఉంటే గౌరీ కనుకొనుకల నుంచి ఆనంద బాష్పాలు చిప్పిల్లాయి. ప్రేమతో మమేకమై నాలుకతో రావులమ్మను స్పృశించింది. తనలో ఎక్కడ లేని సంతోషం, ఆనందం సముద్రపు కెరటాల్లా ఎగసిపడుతున్నాయి. 1000 జన్మలకైనా ఈ ఇంట్లోనే పుట్టాలి దేవుని మనసులో కోరుకుంది గౌరీ. కాలచక్రం ముందుకు సాగిపోతోంది, చకచకా ప్రపంచపు గతులను వెనక్కి నెడుతూ. కాలం మారింది అని చెప్పే మనుషులే ముందుగా తాము మారిపోతున్నారు. అన్ని కాలాలు మంచివే, కాస్త మనం స్మృతిలో ఉండి అనుగుణంగా నడుచుకుంటే. స్వార్థం విశ్వవ్యాప్తమై మానవత్వం నశింపబడుతోంది. ఇప్పుడు గౌరికి తల్లి లేదు, తనే తల్లి అయ్యి ఒక జీవికి వెలుగునిచ్చింది. అమ్మా పాలు అని బిగ్గరగా అరుస్తున్నా పలుపుతో తన బిడ్డని దూరంగా ఉన్న గుంజకి రాములమ్మ కట్టేస్తూ ఉంటే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది గౌరీ. నా చిన్నప్పటి అనుభవమే కదా ఇది మనసులో అనుకుంది నిర్లిప్తంగా. పాలు పితుక్కున్న తర్వాత తన బిడ్డను వదిలేశారు. పరుగు పరుగును వచ్చి తన పొదుగుని కుదించి కుదించి పాల కోసం చీకుతూ అమ్మా పాలు రావడం లేదు అని ఆకలితో బిడ్డ అడుగుతూ ఉంటే మౌనంగా కన్నీరు కార్చి ప్రేమతో బిడ్డను నాకుతూ ఉండిపోయింది గౌరీ. అమ్మా నా దగ్గరే ఉండమ్మా బలహీనంగా అరిచింది గౌరీ బిడ్డ. పులిమేరకు మేత కోసం వెళుతూ వెనక్కి తిరిగి చూసింది గౌరీ గంపెడు దుఃఖంతో. కాలికి కట్టేసిన పలుపును లాక్కుంటూ అమ్మా ఈరోజు నా దగ్గరే ఉండమ్మా చాలా ధీరంగా అర్థించింది గౌరీ బిడ్డ. లేదమ్మా నేను మందతో పాటు వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, జాగ్రత్త బిడ్డను ఓదార్చి నుదుటిపై ముద్దు పెట్టుకుని బయలుదేరింది గౌరీ. తన బిడ్డ చాలా బలహీనంగా నిలువ లేకుండా ఉండడం, ఆరోగ్యం సన్నగిల్లడం గౌరీ మదిలో చాలా ఆందోళనగా ఉంది. ఎంతో ఆతృతగా ఉంది గౌరికి. ఇంటికాడ తన బిడ్డ ఎలా ఉందోనని. పొద్దు కూకుతోంది. ఉరుకుల పరుగులతో ఇంటికి చేరుకుంది ప్రేమతో తన బిడ్డను హత్తుకోవాలని. చిన్నా పిలిచింది గౌరీ. ఎగురుకుంటూ గంతులేస్తూ ఆనందంతో తనకెదురు రాలేదు తన బిడ్డ. కలిగి తిరిగి చూసింది గౌరీ. ఎక్కడా తన బిడ్డ కనిపించలేదు. పాకలో ఇంటి ఆవరణంలో మొత్తం గాలించింది. వచ్చి రాగానే పలుపుతో గౌరీని పాకలో కట్టేశాడు కాశయ్య. మళ్ళీ బిడ్డా బిగ్గరగా రంకె వేసింది గౌరీ. ఉలుకు లేదు, పలుకు లేదు. పంచలో కాశయ్యతో రాములమ్మ తన వైపు చూస్తూ ఏవో పనులకు పురమాయించడం చూసింది గౌరీ. బిడ్డా చిన్నా ఇవే ఆ రాత్రంతా గౌరీ ఆర్తనాదాలు. మేత లేదు, నిద్ర లేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరూ పాలు పితుక్కోవడానికి రాలేదు. పగలంతా కూడా చావుడిలోనే తన బిడ్డను పిలుచుకుంటూ తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతోంది గౌరీ. బాగా చీకటి పడింది. వేదనతో కళ్ళు మూసుకుని ఉన్న గౌరీ చిన్న అలికిడితో కళ్ళు తెరిచింది. సన్నటి దీపపు కాంతిలో కళ్ళు అగ్నిగోళాల్లా నిప్పులు క్రక్కుతున్నాయి. ఎక్కడలేని ప్రచండ ప్రకంపనలు మొదలయ్యాయి తనలో. ఎదురుగా తన బిడ్డ రూపం నిర్జీవంగా, తోలులో గడ్డి దూర్చి కుట్టి 4 కర్రకాళ్లు కట్టి ఉన్న గడ్డి బొమ్మ, దూడబొమ్మ. తనని మోసం చేసి తన బిడ్డగా తోలు బొమ్మను చూపించి తన పాలు దొంగిలించాలన్న స్వార్థం అలా చేసింది తన బిడ్డని. ఒక్కసారిగా గుండెలు బ్రతలైనట్టయింది గౌరీకి. చిన్నా నా బిడ్డా దిగంతాలు వినపడేలా ఆక్రోశించింది. కన్నీటి వరద పారింది. తిరిగి రాని లోకాలకు పయనించిన తన బిడ్డను పదే పదే తలుచుకుని రోధించింది. మోసం చేస్తూ పాలు పితుక్కోవడానికి వచ్చిన పనివాడిని దగ్గరకు రానియలేదు. ఆ రోజు కూడా రాత్రంతా జాగరణ చేసింది గౌరీ. ఛీ ఎంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు, తమ స్వార్థం కోసం సాటి జీవజాలాన్ని ఎంత బానిసలుగా చేసుకుని బలికొంటున్నారు చిత్కరించుకుంది గౌరీ. మానవత్వం మంట కలిపి దానవత్వం నిలువెల్లా నింపుకొని ప్రకృతిని ధ్వంసం చేస్తూ విలయాన్ని సృష్టిస్తున్నారు నిరసించింది. తమకు ఏదైనా జరిగితే తట్టుకోలేని వాళ్ళు భగవంతుడు సృజించిన ప్రకృతి సంతానాన్ని మాత్రం తట్టుకోలేకుండా చేస్తూ సర్వనాశనానికి ఒడిగడుతున్నారు ఈసడించుకుంది.
గౌతమ బుద్ధుడు లాంటి ఎందరో మహానుభావుల్ని కన్న ఈ భూమిపై మానవులకో న్యాయం, నోరు లేని మూగజీవులకో న్యాయం, నిరంకుశంగా నిరాఘాటంగా తరతరాల నుండి కొనసాగుతున్న ఈ దుర్నీతి ఆక్రోశించింది. కడుపు కోతతో గౌరీ మనస్సు కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. ఏదో ఆందోళనలో ఉన్నట్లు, కోపంతో రగులుతున్నట్లుగా ఎర్రగా ప్రజ్వలిస్తూ ఉదయించాడు సూర్యభగవానుడు. రాత్రంతా నిద్రలేనందున ఎర్రని నిప్పు కణికల్లా ఉన్నాయి గౌరీ కళ్ళు. ఆ కళ్ళ నుండి వేడిగా కన్నీరు కారుతోంది. రౌద్రంతో ముఖం జేవురించి ఉంది. ఏదో నిర్వేదం, ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలో ముఖం గోచరిస్తోంది. న్యాయానికి న్యాయం, అన్యాయానికి అన్యాయం. ఈ సూత్రాన్నే ఎదుటివారికి వల్లించాలనుకుంది. పనివాడు పాలు పితుక్కోవడానికి వచ్చి మరొకసారి ప్రయత్నించి విఫలమై తిరిగి వెళ్ళిపోయాడు. అలికిడయ్యింది అల్లంత దూరాన తన బిడ్డ ఆనవాళ్లుగా మిగిల్చిన దూడ గడ్డిబొమ్మ. దాన్ని పడేసి కొడుతూ ఆడుకుంటున్నాడు కొండయ్య రాములంబల ముద్దల కొడుకు. అంతే, తనలో ఒక్కసారిగా ఆవేశం పొంగింది. ఒక్క ఉదుటన కట్టిన పలుపు తెంచుకుని ముందుకు లంఘించింది గౌరీ. ప్రతీకారం ప్రారంభించింది. బుసలు కొడుతూ అలా తన కాళ్లతో తొక్కుతూనే ఉంది. చుట్టూ చేరి అందరూ చేస్తున్న పెద్ద పెద్ద అరుపులు సైతం వినిపించుకోవట్లేదు. కర్రలతో చావుబాదుతున్నా లెక్క చేయడం లేదు. నుజ్జునుజ్జుగా తొక్కి కొమ్ములతో పొడుస్తూనే ఉంది. రక్తసిక్తం అయ్యాడు కొండయ్య రాములమ్మల ముద్దల కొడుకు. బిడ్డ ముందు పడి పడి ఏడుస్తోంది రాములమ్మ. ఒక పక్క బూతులతో గౌరిని తిట్టిపోస్తున్నాడు కొండయ్య. దీన్ని మద్రాసు రంపపు కోతలకి అమ్మేయాలని కసితో అరిచాడు. ఆ లారీ చెన్నై వైపు వెడుతోంది. చల్లని గాలి సోకుతోంది. గౌరీ శరీరం రక్తం ఓడుతోంది వారు నిన్న కొట్టిన దెబ్బలకు. అయినా బాధ, నొప్పి తెలియడం లేదు తనకి. కడుపు కోత, బాధ, కన్న పేగు బంధం అంటే ఎలా ఉంటుందో కొండయ్య రాములమ్మలకు చవి చూపించినందుకు కళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి. తన్మయత్వంతో ఉండిపోయింది. తన బిడ్డను తలుచుకుని, నా చిన్నా, నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నారా, ఈ పాడు లోకంలో ఎక్కువసేపు ఉండలేను. మనసులో బిడ్డను స్మరించుకుని సగర్వంగా నిల్చుని లారీలో పోతోంది గౌరీ. యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మః. ఎవరు మనతో ఎలా ప్రవర్తిస్తారో మనం కూడా వారితో అలాగే ప్రవర్తించాలి. అదే ధర్మం. ఇందులో మోసపూరితంగా వ్యవహరించే వారితో మోసపూరితంగా, మంచివారితో మంచితనంగా ఉండాలని చెప్పబడింది. అందుకే ఈ శ్లోకంలో చెప్పిన ధర్మాన్నే కథలో మోసగింపబడిన గోవు గౌరి ఎంచుకుని పాటించింది. పాలు అన్నీ పిండుకొని దూడకి ఏమీ లేకుండా చేసినప్పుడు ఆ దూడ పాల కోసం పొదుగును పదే పదే గుంజి పాలు రాక నిరాశతో కన్నీరు కార్చడం, దూడ చనిపోయినా పాలు పితుక్కోవడం కోసం ఆవు ముందు గడ్డి బొమ్మను చేసి ఉంచి ఆవును మోసగిస్తూ మానవత్వం మరచిన మనుషులు చేయడం చూసిన నాకు ఈ కథ రాయాలనిపించింది. రచయిత. మీరింతవరకు గౌరీ కథ విన్నారు. రచన శ్రీ శ్రీనాథ్ గుర్రం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఉషా నవరసాల పక్షపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.